ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. రాష్ట్రవార్తలు టీవీకి స్వాగతం. ఈనాటి వార్తలు. వైభవంగా ప్రారంభమైన నీలమణి దుర్గా అమ్మవారి 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్ర. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎంజీఆర్. జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులు. 9 రోజుల పాటు కనుల పండవగా సాగనున్న శరన్నవరాత్రి వేడుకలు. పాతపట్నంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ. ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. పాతపట్నం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ 51వ వార్షికోత్సవ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే ఎంజీఆర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వాసుదేవరావు, ఆలయ కమిటీ చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలతో పాతపట్నం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.